జై శ్రీరామచంద్ర ప్రభు. జై శ్రీరాఘవం. ఓం హై క్లీం క్లీం ఎం యజామ్యం స్వాహ ఆవి. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. నేను మీ విజయ్. నేను నా మాట. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మనసు చంపుకొని మాట్లాడడం నాకు తెలియదండి, నిజం మాట్లాడడమే నేను. అందుకే నా ఛానల్కి మంత్ర, తంత్ర, యంత్ర, జ్యోతిష్కాలయం అటువంటి పేర్లు పెట్టలేదు. నేను నా మాటని మాత్రమే పెట్టాను. నా మాట కరెక్ట్గా ఉంటుందండి, అది నా నమ్మకం. ఎదుటి వాళ్ళ మీద కూడా వాళ్ళు కరెక్ట్గా ఉంటారని వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదా. మీకు మీ మీద నమ్మకం ఉండదు కదా, అలాగే నా మీద నాకు నమ్మకం అండి. మీరు కొత్త వీడియోలు చూస్తున్నట్టున్నారు, పాత వీడియోలు కూడా చూడాల్సింది చూడలేనట్టున్నారు. దాంట్లో ఒక 173 వీడియోస్ దాకా నేను డిలీట్ చేశాను. హర్రర్ఫుల్గా ఉన్న వీడియోస్, నైట్ వీడియోస్. మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకే అది డిలీట్ చేశాను నేను. అంతే తప్ప కావాలని డిలీట్ చేయలేదు. నా పిల్లలు భయపడుతున్నారు, కొంచెం ఆ వీడియోస్ డిలీట్ చేయండి అంటే అని రిక్వెస్ట్గా అడిగితేనే డిలీట్ చేసేసానండి. ఎందుకంటే నేను నా మాట అన్నప్పుడు నేను అక్కడనే ఉన్నానండి. నా కుటుంబం అనేది కూడా ఉంటుంది. ఇవాళ మై ఫ్యామిలీ అని చెప్పాను. ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను, ఒకే మాట పెట్టుకుంటాను. కానీ పోయిన సంవత్సరంలో జూలై 24వ తేదీ మీకు జరగబోయే కొన్ని విషయాలు చెప్తానని ముందుగానే జాగ్రత్తగా ఉండండి జనం చెప్పాను. ప్రభుత్వం మారింది, సంవత్సరం మారింది. ఒక రోజులో వచ్చి ఒక రోజులో అలా అయిపోయింది కదా. మన పుట్టినరోజు కూడా ఒక రోజులో అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది కదా. కానీ మన దరిద్రం మాత్రం అలాగే ఉంటుంది. కానీ రాబోయేది చాలా గడ్డు కాలం అని ముందుగానే చెప్పానండి, హెచ్చరించాను. అది నిజంగానే గడ్డు కాలం అండి. ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఆడవాళ్ళు బానిసలుగా మారుతారండి. మగవాళ్ళు విచ్చలవిడితనానికి, కలిపురుషుడి ప్రభావానికి లోనవుతారండి. వరసలు లేని శృంగారాన్ని మొదలు పెడతారు. తప్పుగా అనుకోవద్దండి, నిజం చెప్తున్నాను. ఈ సంవత్సరంలో క్రోధం అంటే కోపం, శాంత గుణాన్ని మర్చిపోతారు. దైవభక్తి క్షీణిస్తుంది. గుడికి వెళ్ళడం మానేస్తారు. ధనం ఇదం మూలం జగత్, ఇదే మాట మీద జనం ఉంటారు. అంటే వాళ్ళకి పర్టికులర్గా తెలియకపోయినా మనీ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ గాడ్, మనీ ఈజ్ లైఫ్, ఈ ప్రాసెస్లోనే ఉంటారు. సొంత వాళ్ళకి హత్య చేస్తారండి. సొంత వాళ్ళని అన్యాయం చేస్తారు. అన్నదమ్ముల మధ్య విరోధాలు, అక్కా చెల్లెల మధ్య గొడవలు, ఉన్న కాస్త కుటుంబాలు విడిపోవడం, తల్లిదండ్రుల్ని కొట్టడం, భార్యల్ని హింసించడం, చంపడం, అక్కా చెల్లెలను కూడా కొట్టే స్థాయికి ఈ సంవత్సరం ఉంటుందండి. మీరు ఎంత హ్యాపీగా రాత్రి న్యూ ఇయర్ చేసుకున్నారో నాకు తెలియదండి. కొంతమంది మంచి రంగవల్లికలు అంటే ముగ్గులు, మంచి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని వెల్కమ్ టు 25
అలా రాసుకుంటారు. మన జీవితంలో కొత్త సంవత్సరం రావచ్చు కదండి, మన జీవితంలో కొత్త మనుషులు కూడా వస్తారండి. అట్లాగే మన రాశిలోకి మనం పిలవకపోయినా అతిథులు కొంతమంది ఉంటారండి. అవే గ్రహ బలాలు. అవి చాలా వరకు బాగోలేదండి, అన్ని రాశులకి బాగోలేదు. దయచేసి నేను ఒక 10-15 నిమిషాలు మాత్రమే వీడియో పెట్టాలనుకుంటున్నాను. అంటే నాకు అంత టైం దొరకట్లేదు, క్షమించాలి నా సబ్స్క్రైబర్స్. కానీ మీరు ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్లో ఉంటున్నాను. అది మాత్రం నేను ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నేను రిసీవ్ చేసుకునే టైంలో కనీసం మా వైఫ్ అయినా సమాధానం చెప్తున్నాను. తనకి థాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నా బాధ్యత కూడా సగభాగం తను తీసుకుంది కాబట్టి పూర్తి నమ్మకంతో నన్ను నమ్మేవాళ్ళు, నా మాటకు విలువ ఇచ్చేవాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, బయట ఎక్కడైనా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అండి కొన్ని విషయాలు చెప్తాను. ఈ జనవరి 20 వరకు పితృదేవతలకు ఎవరికైనా ఉంటే పెట్టుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి అధిక మాసం తోడైంది. రెండో విషయము ఫిబ్రవరి. ఈ నెల ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ నుంచి శుభముహూర్తాలు మొదలవుతాయండి. కానీ ఈ ఇయర్ మొత్తంలో కలిపి ఆనందనామ సంవత్సరం 2030 చివరి భాగం, అంటే 5 ఏళ్ళు వేసుకోండి. రామరిక 5 years వేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 5 years, అంటే ఫిబ్రవరి నుంచి మళ్ళీ 25, 30 అంటే ఒకటి పెట్టి, అంటే 2031 ఫిబ్రవరి మళ్ళీ ఫస్ట్ వీక్ 5 years వేసుకోండి. ఓకేనా? నేను రామరిక చెప్తున్నాను. నేనేదో చెప్పేస్తాను, అవి జరిగిపోతాయని కాదు, జరగబోయేటి ముందుగా చెప్తున్నాను. కొంచెం గమనించగలరు, జాగ్రత్త పడతారని. ఆ టైంలో మనం కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడ్డామో, అయిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, అయిన వాళ్ళకి ఉండి కూడా సహాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. అట్లాంటిదే ఇంకో వైరస్ వస్తుందండి. దాని పేరు డి అనే అక్షరంతో మొదలవుతుంది. అది ఆంధ్రాలోనే పుడుతుంది. హైదరాబాద్ విచ్చలవిడితనం అయిపోతుంది. తెలంగాణ చుట్టుపక్కల మొత్తం ఏపీకి మొత్తం అంతా తెలుసు. తెలుగు మాట్లాడే నుంచి తమిళ్ వరకు చాలా విచిత్రమైన వ్యాధి అండి. ముక్కు నుంచి రక్తం పడ్డం, ఉన్నట్లో ఉండి మనిషి పడిపోవడం, తల తిరగడం, పడిపోవడం, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు, నించున్న వాళ్ళు నించున్నట్టు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నట్టు, నడుస్తున్న వాళ్ళు నడుస్తున్నట్టు, ఎక్కడికక్కడ ఎండిపోయిన ఆకు వల్లే గాలికి ఎలా పడిపోతుందో ఆకు అలా రాలిపోతారండి. ఇది తథ్యం. రెండో విషయం ఏంటంటే, కొంతమందికి నేను ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను ఫోన్లోనే. హైదరాబాద్లో భూ కంపనలు మొదలవుతాయని చెప్పానండి. అంటే అది రాకముందే చెప్పాను, 15 days ముందు. అంటే అది రాక ముందు 15 days, అంటే ఈ బిఫోర్ 15 days కాదు. తర్వాత విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ వస్తుందని చెప్పానండి. అది మన జరిగింది. మీరు చూసే ఉంటారు లేదా వినుంటారు. అది ఏపీకి, ఇది తెలంగాణ అని చెప్పారు. ఒక్క ఆవిడికే చెప్పారు ఆ విషయం. ఆవిడ పేరు కూడా భూలక్ష్మి. కామెంట్లో బాక్స్లో కూడా చూడండి, ఉంటుందట. ఆవిడకి చెప్పానండి. పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే ఈ వీడియో, ఈ సంవత్సరం అధిక రేట్లతో సూర్యుడు బొగ్గుమంటాడండి. పంట నష్టం, ఆస్తి నష్టం, ధన నష్టం, విద్యా నష్టం కూడా, సరస్వతి కటాక్షం, దైవానుగ్రహం కూడా ఉండదండి జనానికి. చెప్పాను కదా,
డబ్బే, మనీ ఈజ్ గాడ్ అనే ఇక్కడి నుంచి మొదలవుతుందండి. ఈరోజు నుంచే మొదలవుతుంది. 10 ఏళ్ల పిల్లోడి కాడి నుంచి, పాలు తాగే పసిబిడ్డ కాడి నుంచి 100 ఏళ్ల ముసళ్ళ వరకు ఉన్న ఈ సంవత్సరం నుంచి ఈ 5 సంవత్సరాల్లో 100కి 40 మందే మిగులుతారండి. అంటే లక్షకి 40,000, కోటికి 40 లక్షలు, 10 కోట్లకి 40 లక్షల పైసలు. అదే అంతే, అట్లా వేసుకోండి. అట్లాగా 100 కోట్లు ఉంటే ఎంతమంది మిగులుతారో మీరు లెక్కేసుకోండి. 100 కోట్లు ఉంటే 400 కోట్ల మంది. ఈ 100 కోట్ల జనాభాలో 400 కోట్ల మంది అంటే 600 కోట్ల మంది రాలిపోతున్నారు కదా. ఎలాగ? విచిత్రమైన జబ్బు. మందే లేని మహమ్మారులు ఊరూరా పీడిస్తాయి. గ్రామాల్లో మొదలవుతాయి, పల్లెల్లో మొదలవుతాయి. ఇంటికి ఆడబిడ్డ వచ్చినట్టు పుట్టింటికి వైరస్లా వ్యాపిస్తాయి. దాంతోపాటు హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం జరగబోతుంది. అట్లాగే ఒక 80 మంది అపమృత్యు బాధపడతారు. 80 మంది అపమృత్యు దోషం. అది అక్కడ కూడా చెప్తాను. కృష్ణానదిలో అపమృత్యు బోటు మన వరదలకి ఏదో కొట్టుకుపోయింది, అది కాదండి. ఈ 3 నెలల నుంచి 4 నెలల లోపల అధిక వర్షం, అతివృష్టి, అనావృష్టి అయితే ఎండలు విపరీతంగా కాస్తాయి. పంటలు వేసినప్పుడు మాత్రం రైతులను ముంచేస్తాయి. అధిక వర్షపాతం, బియ్యపు గింజల ధర పెరుగుతుంది. అప్పుడు మనిషికి డబ్బే ప్రధానం అవుతుంది. ఎందుకంటే అవి కొనాలంటే, ఇది తినాలంటే ఇక్కడ డబ్బు సంపాదించాలి. దొంగతనాలు చేస్తారండి, హత్యలు చేస్తారు, ఆడవాళ్ళని మానసికంగా హింసించి డబ్బులు దోచుకుంటారు. చోరీలు ఎక్కువ అవుతాయి. గ్రహించగలరు. తప్పులుంటే క్షమించండి, తడబాట్లు ఉన్నా క్షమించండి. కొత్త సంవత్సరంలో ఈ వీడియో ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారు కదా. ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదో ఈ వీడియోలో చెప్తాను, సరేనా? చూస్తున్న నా శ్రేయోభిలాషులకి, నా స్నేహితులుంటే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, ఆల్ ఈజ్ మై ఫ్యామిలీ. దైవానుగ్రహం పోతుందండి, జనసంచారం తగ్గుతుందండి, వాహన ప్రమాదాలు, అధిక ధరలు, మద్య మాంసాలు ఎక్కువ అవుతాయండి, విచ్చలవిడి శృంగారం ఎక్కువ అవుతుంది. అర్థమైందండి? విచ్చలవిడి శృంగారం అంటే పెద్దలకి భయపడని, పెద్దల ముందే శృంగారానికి పాల్పడే గ్రహస్థితి మనకి వస్తుందండి. అది గమనించగలరు. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదండి. కలిపురుషుడి ప్రభావం అతి భయంకరంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉంటుంది. మెచ్యూరి కాని అమ్మాయిలకు కూడా హార్మోన్స్ పనిచేస్తాయండి. కిడ్నీ వ్యాధులు వస్తాయి. 10-12 ఏళ్ళకే కిడ్నీ వ్యాధులతో ఉంటారు. కడుపులో బిడ్డలు 5 నెలలు 6 నెలల్లోనే కడుపులో చనిపోతారండి. రక్తహీనత అంటే ఒంటిలో రక్తము, నీరు ఎండిపోవడం జరుగుతుందండి. 90, 80, 85, 100 ఉండాల్సిన బ్లడ్ 60 నుంచి 50కి పడిపోతుందండి. మనిషికి పల్సు పడిపోతుందండి. మనిషి వీక్ అవుతాడు, బలహీనం అయిపోతాడు. అయిన వాళ్ళ మధ్య చిచ్చులు తగ్గుతాయండి. అగ్ని వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయండి. జలం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయండి. వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయండి. చెప్పాను కదా, నడిచేవాడు నడిచినట్టు అంటే వాహనం గుద్ది చనిపోవచ్చు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు అంటే గ్యాస్ ట్రబుల్, అలాంటివి హార్ట్ పట్టేయడం లాంటివి. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నట్టు
అంటే ఆ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ. ఇంకా పసిపిల్లలు వాళ్ళు జన్యు లోపాలతో పుట్టి చనిపోతుంటారండి. ఇది ఈ సంవత్సరం నుంచి మొదలై ఆనందనామ సంవత్సరం వరకు ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. క్రైమ్ రేటు ఇప్పుడు ఎంత ఉందో తెలియదండి. 100 దాటి వెళ్ళిపోతుంది. ఇది ఆంధ్రానా, తెలంగాణ, తమిళనాడ అనేది ఏం లేదండి. మనకి తెలుగు తెలుసు. యూపీ, బొంబాయి గన్స్ ఎక్కువగా సౌండ్స్ వినపడతాయండి. ఇతర దేశాల నుంచి మనకి ప్రమాదాలు పొంచి ఉన్నాయండి. అదేదో చైనా గీనా అది కాదండి. మనకు అనుకూలంగా ఉన్న దేశాల నుంచి విచిత్రమైన ఆయుధాలు, వాటి వల్ల మనకు ప్రమాదము, జన నష్టము, వస్తు నష్టం చాలా జరుగుతాయండి. మీరు రాత్రి చేసుకున్న జనవరి 1 న్యూ ఇయర్ మనది కాదండి. అది ఇంగ్లీష్ క్యాలెండర్లో వచ్చే జనవరి 1 మాత్రమే. మనకి ఉగాది. దాన్ని రంగవల్లులు తద్దుకొని, పొంగళ్ళు పెట్టుకొని, అమ్మవార్లకి నైవేద్యాలు పెట్టుకొని, పితృదేవతలకు బట్టలు పెట్టుకున్నది మన నిజమైన ఉగాది అండి. సాంస్క్రిట్లో కానీ ఏ గ్రంథంలో అయినా కొంతమందికి చాలా వాళ్ళకి తెలుసు. పాత రోజులు పిల్లలకి తెలియకపోవచ్చండి. ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి ఒక్కరైనా ఉండాలి కదండి. మీకు చెప్పడానికి అడిగితే నేనున్నానండి. పాత రోజులు కాదండి, అంతకంటే పాత రోజులు అయితే నేను చెప్తానండి. నా వయసుతో నేను మీకు నిమిత్తం లేదు. మీరు నన్ను అడిగితే ఏ క్వశ్చన్ కానీ నాకు ఆడాల్సి ఉంటుంది. అది వదిలేయండి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, ఇదే మీకు రక్ష అండి. కలియుగ వెంకటేశ్వరుడైన ఆ శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల అట్టుడిగిపోతుందంటే ప్రశాంతమైన శాంతి నిలమైన నిర్మలమైన ఆ గుడి వెండ తాపానికి గుడికి భక్తులు పోవడం తగ్గిపోతారు. సూర్యకాంతి మామూలుగా మనం 42 డిగ్రీల కంటే ఎక్కువ భరించలేము. 62 నుంచి 70 వరకు వెళ్తుందండి. సూర్యతాపాన్ని తట్టుకునే శక్తి మనిషికి లేదండి. ఒంటి మీద బొబ్బలు, అరిచేతిలో పుండులు, అరికాళ్ళలో మంటలు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పి, పార్సు నొప్పి, కనుబొమ్మల మధ్య నొప్పి, కనుపాపల నుంచి పుసుకు నుంచి రక్తం రావుట, అధిక హీటు వల్ల ముక్కులోంచి రక్తం రావుట, తిన్న ఆహారం కల్తీ చేయడం వల్ల అరుగుదల తగ్గిపోయి వామిటింగ్స్, విరోచనాల వల్ల కొంతమంది డయేరియా, కలరా వ్యాధులు లాంటివి మళ్ళీ పుంజుకుంటాయండి. పాత రోజులు మనకి గాల్లో కలిసిపోవచ్చు, కానీ పాత జ్ఞాపకాలు ఆ గాల్లోనే మిగిలిపోయి ఉంటాయండి. గమనించండి, పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఈ క్షణంలో కూడా మీ తోటి వాళ్ళు మీకు సాయం ఉండరండి. అయిన వాళ్ళే మోసపూరితంగా ప్రవర్తిస్తారు. అన్నదమ్ముల మధ్య విరోధాలు, దీనివల్ల అధిక కుటుంబాలు అంటే పెద్ద పెద్ద కుటుంబాలు విచ్చలవిడితనంగా అయిపోతాయి. చిన్న భిన్నం అయిపోతుంది. వ్యతిరేకత ఎక్కువ అవుతుందండి. ప్రభుత్వం కూడా దీన్ని కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే మనిషికి ప్రభుత్వానికి సంబంధం లేదు కదండి. వాళ్ళు పాలకులు, మనం ప్రజలు. ఎంతమందికి రోజుకి ఒక్కరికి వచ్చి వాళ్ళు సమాధానం చెప్పారు కదా. అందువల్ల ప్రభుత్వం విఫలమైపోతుందండి. గమనించగలరు. నేను ఇలా చాలా చెప్పాలనుకుంటున్నాను. కొంచెం కొంచెంగా చెప్తుంటాను. ఇంకా రాబోయే వీడియోలని 5 సంవత్సరాలు ఇలాగే ఉంటాయండి. అది నేనున్నంత వరకే. నేను కూడా ఆనందనామ సంవత్సరం వరకే ఉంటానండి. తర్వాత నేను సాధన చేసిన దగ్గర, నా గురువులు నాకు సాధన ఇచ్చిన దగ్గర, వింధ్యా పర్వత శ్రేణుల్లో నేను జీవ సమాధి తీసుకుంటున్నాను. ఇది తథ్యం. ఆనందనామ సంవత్సరం వరకు ఉంటానండి.
ఇంతవరకు నన్ను ఫేక్ అనుకున్న వాళ్ళు ఫేకే అనుకోండి, నిజ గురువు అనుకున్న వాళ్ళు నిజ గురువే అనుకోండి. కానీ దయచేసి మీ కామెంట్లు అవి ఏమన్నా ఉంటే 24 గంటలు నేను ఆన్లోనే పెట్టుకుంటానండి. ఆఫ్ చేయడం అంటే నాకు తెలియకపోవడం కాదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండు తీసుకోవాలి కదా. 9 రోజులు పెట్టినవాడు 10వ రోజు ఎందుకు పెట్టలేదా అని ఆలోచిస్తారు కదా. 2 నెలలు వీడియో పెట్టకుండా ఈరోజు ఎందుకు పెట్టానో తెలుసా? కారణం ఉంది. కొంతమంది ఉంటారు మూర్ఖంగా ఆలోచిస్తారండి. దాంట్లో ఆడ మగ చిన్న పెద్ద భేదాలు ఏం లేదండి. కోపం అంటే ఎవరికన్నా వస్తుంది, నాకన్నా వస్తుంది, మీకన్నా వస్తుంది. అది సహజ గుణం, సహలక్షణం. పుట్టుకతో కొన్ని వస్తాయి, పుట్టిన వాళ్ళ తర్వాత చూసుకొని కొన్ని వస్తాయి. మనం పెంచిన వాతావరణం బట్టి మన అలవాట్లు కొన్ని మారుతాయి. అది మన పెరిగే ఇంట్లో పెంపకాన్ని బట్టి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కూడా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు. గతం అది అయిపోయింది. ఇప్పుడు జరగబోయేటి నేను చెప్పాను. ఇది ఇంకా రన్నింగ్లోనే ఉంది కదండి. ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు కదా, వడ్ల గింజ దొరకనంత దూరం పోతామండి. మంచినీళ్ళు, కుండలో ఉన్న మంచినీళ్ళు కూడా ఆవిరైపోతాయండి. అంత అధిక తీవ్రతతో సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతాడండి. కనుబొమ్మలు 2 నొప్పుతో తలలో నరాలు ఎండిపోయి రక్తహీనత సరఫరా అంటే రక్తహీనత తగ్గి మెదడుకి బాగా సరఫరా లేక బ్రెయిన్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లిపోవడము, మద్యపానం ఎక్కువ అవ్వడం వల్ల తాగి కొంతమంది చనిపోవడం, రైతులు మళ్ళీ ఆత్మహత్యలకు వస్తారండి. ఏ పంట వేసినా అధిక నష్టం వస్తుంది. నష్టం కాదు, అధిక నష్టం. పంటకి 3 పంట నష్టం వస్తుంది. 10,000 పెట్టుబడి పెట్టి రైతు వేస్తే ఇంకో 10,000 కోసం ఎదురు చూస్తాడు. ఆ 10,000 కాకుండా ఇంకో 30,000గా పోతుంది. దానికి బదులుగా వడ్డీ కింద తన ప్రాణాలు పోతాయి. మీరు తెలంగాణలో అయితే మెత్త అంటారు, ఆంధ్రాలో వడ్డీ అంటారు. ఇది మనకే కదండి, అటు తమిళనాడు, కేరళ అందరికీ సంబంధించిందే. కానీ ఇంగ్లీషు వైద్యం అనేది ఎక్కడ ఇంకా ఉపయోగించబడదండి అని డాక్టర్లు అనట్లేదండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ మందు దొరకడం కష్టమవుతుంది. ఆయుర్వేదంలో అమృత తెలియకుండానే మీ ఇంటి పక్కన అమృతం లాంటి చెట్లు ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో నేను చాలా దుఃఖం చూశాను అటువంటి చెట్లు. ఎందుకంటే కేరళలో నేను చూసిన చెట్లు హిమాయత్ సాగర్ దగ్గర కొంచెం చూశాను నేను ఇటీవల. మొన్న యాదాద్రి పోతున్నప్పుడు కొంచెం చూశాను. రంగారెడ్డి జిల్లాలో వెళ్ళినప్పుడు కూడా నేను చూశానండి. కొంచెం వచ్చేసి వైజాగ్ ఫారెస్ట్లో చూశాను, అది ఏజెన్సీలో. రంపచోడవరము, అట్లా మారేడుమిల్లి, ఎల్లమిల్లి, కేశవరం, ద్వారపూడి ఇటువంటి ఊర్లలో చూశానండి నేను. అధిక ప్రాణ నష్టం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇష్టకామ్య సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే ఈ వీడియో అండి, మిమ్మల్ని ఏదో భయపెట్టడం కాదండి. మీ ఇంటికి నేను రాను, నా ఇంటికి మీరు రారు. మీ కష్టాన్ని నేను భరాయించను, నా కష్టాన్ని మీరు భరాయించను. ఎవరి బాధలు వాలి, ఎవరి కష్టాలు వాలి, ఎవరి జీవితాలు వాలి. కానీ సలహాలు కావాలంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఇస్తారండి. అది నేను ఇస్తున్నట్టే లెక్క మీకు. కానీ నిజానికి అబద్ధానికి ఇంచే ఉంటుందండి. రాత్రికి పగలకి 6 గంటలు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. పోయిన నెల నుంచే మనకి సిమ్టమ్స్ కనపడ్డాయి, అది చాలామంది గ్రహించలేకపోయారు. జాతకం రీత్యా కొంతమంది గురువులు ఉన్నారండి, శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు కూడా గమనించలేదు.
జ్యోతిష్కులు కూడా ఉన్నారు, వాళ్ళు గమనించలేదు. ఈ నెలలో అంటే ఈ ఒక్కరోజు తీసేసి ముందుకెళ్తామండి. అంటే డిసెంబర్లో 1వ తేదీ అమావాస్య వచ్చిందండి. అంటే 16 పౌర్ణమి రావాలిగా. 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి వస్తుంది నెలలో. 30 డేస్ వేసుకుంటే 31 అయినా కూడా మళ్ళీ అమావాస్య రావచ్చు, లేదా పౌర్ణమి రావచ్చు. 31లో ఖచ్చితంగా అయితే పౌర్ణమి రాదండి. అవి వచ్చిన దాఖలాలు లేవు. 2వ తేదీ 1వ తేదీ అలా వస్తుందే తప్ప 31 మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రాదండి. అది శాస్త్ర ప్రకారం 4వ శాస్త్రం. అది గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి 31కి 4వ స్థానం అంటే 3 1 ఇంటూ 4. అందువల్ల గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉండదు. ఈ నెలలో అంటే డిసెంబర్లో అంటే జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాను, మీరు గమనించాల్సిన విషయం. 1వ తేదీ అమావాస్య వచ్చింది, 30వ తేదీ అమావాస్య వచ్చింది. ఒకే నెలలో 2 అమావాస్యలు వచ్చాయి. అదొకట. అధిక వర్షపాతం నమోదైంది ఆంధ్రాలో. 2 నెలలు కంటిన్యూషన్గా వర్షం పడింది. వాగులు వంపులు ఉప్పులై పారింది. రెండో విషయం, ఇలాంటిది ఇంకో సిచ్యువేషన్ చెప్తానండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్ అండి. అక్టోబర్లో కూడా 2వ తేదీ 1వ తేదీ అమావాస్య వచ్చింది. మళ్ళీ 28 కానీ 30 కానీ అమావాస్య వచ్చింది. ఆ మధ్యలో 1 నెల మాత్రమే పౌర్ణమి అమావాస్య వచ్చినాయి. దాంట్లో కూడా పౌర్ణమి ఉంది కానీ పౌర్ణమి మనకు కనపడలేదు. అది మీకు గమనించాల్సిన విషయం. 3 రోజులు మాత్రమే ఉంది పౌర్ణమి, తర్వాత చిమ్మ చీకటి ఉంది. 2 అమావాస్యలు కలకి. 1 నెలలో 2 అమావాస్యలు, 1 పౌర్ణమి. ఇది గడ్డుకాలం. అంటే మన జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయని పంచభూతాలు హెచ్చరిస్తున్నాయండి. జలం, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం నుంచి వచ్చేది ఏంటండి? అయితే వేడి, లేదంటే చల్లడదనం. అధిక ఉష్ణోగ్రతలు తగ్గాయి, పెరిగాయి. అది ఆకాశం నుంచి అండి. అధిక వర్షపాతం నమోదైంది. అది రెండో విషయం. భూకంపాలు మొదలైనవి. భూమి నుంచి ప్రకంపనలు మొదలైనవి మన ఆంధ్రాలో. భూమి నుంచి అగ్ని. ఇలాంటి మంచు కాలంలో కూడా అగ్ని వల్ల కొన్ని ఫ్యాక్టరీలు తగలబడతాయండి, మిస్ఫైర్ అవుతాయి. జన నష్టము, ఆస్తి నష్టము, ఆరోగ్య నష్టము, రోగపీడ. మనిషి అంతా ఈ జీవితం, ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్క పసిబిడ్డ కాడి నుంచి, పాలు తాగే పసిబిడ్డ కాడి నుంచి ముసలివాడి వరకు అండి చెప్తున్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడుకోలేరు. కాపాడాలనుకుంటే కరోనా కంటే ఇది దారుణమైన పరిస్థితి అయితే కాదు. ఇది అంటువ్యాధి కాదండి. కాకపోతే అంటువ్యాధి కంటే ప్రమాదకరమైనది మనోవేదన, మానసిక వేదన. ఎక్కడ మనిషి నిలబడ్డండి, స్థానచలనం చేస్తూనే ఉంటాడు. పోయే ఊరు ప్రతి ఒక్కరి తన మోపును కాలు మొత్తం ఎక్కడెక్కడ ఏ ఊరిలో పడుతుందో ఇదే అనుకుని బతకడమే. నేను వివరంగానే చెప్తున్నానండి, మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ఈ పదాన్ని నిత్యం జపించుకోండి. దైవానుగ్రహంతో ఉన్నవాళ్ళు ఉంటారు. పాపగ్రహ పీడితమైన వాళ్ళు భూమి నుంచి నిరసించబడతారు. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి.
2 రోజుల తర్వాత రేపు నాకు మర్చిపోయాను, రేపు నా బర్త్డే అండి, అంటే పుట్టినరోజు అని చెప్తున్నా అండి. ఇట్లాగే జన్మదినం అండి నాది రేపు 2వ తేదీ. అయినా నేను నా భార్య పిల్లలతో లేను, నేను విడిగానే ఉంటున్నానండి. ప్లస్ ఏంటంటే మీకు ఇప్పుడు నా గురించి తెలియకపోయినా ఇంకొక 3 మాసాల్లో చాలామందికి నా గురించి తెలుస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పాత వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. అతి కష్టాల్లో ఉన్నప్పుడు, అందరూ అయిపోయినప్పుడు, భగవంతుడికి మొక్కి మొక్కి ఏమి కానప్పుడు, భగవంతుడా ఏంటి నా పరిస్థితి అని కన్నీళ్లతో మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే నా వీడియో మీకు వస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళకి, దాంట్లో పూజలకు సంబంధించిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవుతుందని కాదండి, మామూలుగా ఆ లింక్ అప్ వచ్చినప్పుడు చూసుకుంటే మొత్తం వీడియోస్ వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలో పూజకు సంబంధించిన కొన్ని మంత్రాలు, పూజలు చేసే విధానాలు కొన్ని చెప్పాను. మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఆ విధానాలు పాటిస్తే ఇంట్లో శాంతియుతంగా ఉంటారండి. అన్నదమ్ముల కలయిక బాగుంటుంది, భార్య భర్తల కలయిక బాగుంటుంది, ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇట్లా అన్నీ జరుగుతాయండి. ఆరోగ్యాభివృద్ధి, ఇష్టకామ్య అంటే మీరు ఇష్టపడదు, మనోవాంఛ మనసులో ఉన్న కోరిక, ఇవన్నీ ఫలాలుగా సిద్ధిస్తాయండి. గమనించగలరు. దాంట్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి, దయచేసి ఉపయోగించొద్దని ఎవరు కూడా. అవి నేను దాంట్లో కొన్ని తప్పుల్ని యాడ్ చేశాను, కావాలని మిస్యూజ్ చేసుకుంటారు, ప్రాణాల మీద తెచ్చుకుంటారని చెప్పి కొన్ని తప్పుల్ని యాడ్ చేశాను. అవి మీకు పనికి రావండి. అది గురువు నుంచి మాత్రమే తీసుకోవాలి. గురువు అంటే మామూలు గురువులు కాదండి, సిద్ధ గురువులు అని ఉంటారు, యోగి గురువులు అని ఉంటారు. అంటే యోగా చేసే వాళ్ళని యోగ గురువు అంటారు. సిద్ధ గురువులు అంటే ఆల్రెడీ సిద్ధులు అయిపోయిన వాళ్ళని సిద్ధ గురువులు అంటారండి. గురువులు అంటే జాతకాలు చెప్పే వాళ్ళని గురువులు అంటారు. బ్రాహ్మణ్స్ అంటే ఈ జాతకాలతో పాటు ముహూర్తాలు పెట్టే వాళ్ళని బ్రాహ్మణ్స్ అంటారండి. దీంట్లోనే 4 రకాలు ఉన్నారండి, 5-6 రకాలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ గుడికి ఎవరు పూజారో కూడా ఎవరికీ తెలియట్లేదు. నన్ను కూడా బ్రాహ్మణ్స్ అనుకుంటున్నారండి, కానీ నేను బ్రాహ్మణ్స్ కాదండి. మేము చాకలి వాళ్ళం, రజకులు, చాకలి వాళ్ళం. మా కుల వృత్తి అది కాదు, కాకపోతే కులం మాత్రం రజకే, చాకలండి. మేము మా చిన్నప్పటి నుంచి కానీ మా తల్లిదండ్రులకు కానీ ఈ వృత్తిపరంగా అయితే ఇది లేదండి. వ్యవసాయమే వృత్తిపరంగా వచ్చింది మాకు. ఆ వీడియోస్ కూడా కింద ఉన్నాయి, మీరు చూడండి. సరే అండి, నా సోది ఎందుకు కానీ మీ తల తినడం. ఆల్రెడీ 30 నిమిషాలు పైన దాటింది వీడియో. పెడితే లెంత్ ఇలాగే ఉంటుందండి నా వీడియో. చెప్పడానికి నాకే బాధగా ఉందండి. 8 నుంచి 12 లోపలే ఆడపిల్లలు మెచ్యూరిటీ అవుతారండి. అంటే ఇంతకుముందు మనం పుష్పవతి అనేవాళ్ళం అండి. ఆ పాత పద్ధతులు పోయినాయి. ఇప్పుడు ఇంట్లో జరిగే ఒక చిన్న ఫంక్షన్ కూడా మా ఇంట్లో ఆడపిల్లలు ఉంది అని చెప్పుకోవడానికి 10 మందిని పిలుచుకొని మంచి సంబంధం కోసం పుష్పవతి అనే ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. అంటే అమ్మాయి మెచ్యూర్ అయింది, ఆ అమ్మాయికి మంచి సంబంధాలు కావాలని పాత రోజుల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా బ్యానర్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు అవి కూడా మానేశారు. అసలు మెచ్యూర్ అయిందో లేదో కూడా తెలియని పరిస్థితికి వస్తున్నారు. కానీ అది చాలా తప్పండి, చాలా తప్పు. తెలియకపోతే అది వేరే, తెలిసి కూడా మనం తెలియకుండా చేయడం తప్పండి. సాంప్రదాయాలు మర్చిపోయాము, గంగిరెద్దుల వాళ్ళని మర్చిపోయాం, నారదులు తిరిగేవాళ్ళు, సంక్రాంతి అవి మర్చిపోయాం. ఇంటి ముందు గొబ్బెమ్మ ఎంత పవిత్రమో తెలుసండి. గోమాతల్ని కోసుకుని తినేస్తున్నారు. ఆవు పంచకము సర్వజన రక్షండి. మీకు వీలైతే భగవంతుడికి ఒక నమస్కారం, ఆవుకి కొంచెము పృష్టం అంటే పక్షికన్ని గింజలు, పశువుకంత గ్రాసము, మనిషికంత సాయం అని చెప్పాను కదా. ఇవి చేసుకున్న వాళ్ళు నిజాయితీగా ఉండాలండి. దీంట్లో రుచకము, కుంభ, కర్కాటక,
మేష మేష వాళ్ళకి, మేష లగ్నంలో ఉన్న వాళ్ళకి పిల్లలు కలగరండి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటారు. కుజు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అలాగే ఉంటుందండి. శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉండవండి. చాలా అసహ్యకరంగా ఉంటాయి. అంటే వరాలు ఇచ్చిన దేవుడే శపిస్తాడనమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్ని చెప్తానండి. కొన్ని కాదండి, చాలా చెప్తానండి. ఈసారి ఎక్కడ, ఏ ఊరు, ఏ డేటు, ఎప్పుడు, టైంతో కూడా మెన్షన్ చేసి చెప్తాను. సరేనండి. హ్యాపీ న్యూ ఇయర్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మళ్ళీ క్షమించండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కానీ నాకు ఇష్టం లేకపోతున్నా చెప్తున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇది మనది కాదండి, ఇంగ్లీష్ పదానికి సంబంధించిన ఒక వర్డ్. ఇది తాగుబోతులకి, తిరుగుబోతులకి తప్ప ఎవరికి యూజ్ అవ్వని ఒక న్యూ ఇయర్. ఉగాది అంటే ఏంటండి? ఇంటిలో కుటుంబం మంచి కూర్చొని మంచి వంటకాలు చేసుకొని నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి ఇంటిలో కులదైవానికి అంత ముద్ద పెట్టుకొని పితృదేవతలకి అంత ముద్ద పెట్టుకొని వచ్చిన ఉమ్మడి కుటుంబంలో ఉన్న జనాభా అక్క, చెల్లె, వదిన, అత్త, మామ, అల్లుడు, కోడలు, కొడుకు, కూతురు, మనవడు, మనవరాళ్ళు మొత్తం సకుటుంబ సమేతంగా, అంటే ఒక పెళ్ళికి వెళ్ళినట్టుగా ఒక ఇంట్లో ఉండి చేసుకునేదాన్ని పండుగ అంటారండి. ఏ రోడ్డు మీద వాడు తాగేసి పడిపోయేదని పండగ నేను అనుకోవట్లేదు. మీరు అనుకుంటే మాత్రం కామెంట్లో తెలియజేయగలరు. సరేనా? ఇది మన పండగ కాదండి. ఇంగ్లీష్ వాళ్ళు అక్కడక్కడ కొన్ని మంచి పనులు చేశారు. దాంట్లో కాటన్ దొర ఒక ఆయన. వాళ్ళు వదిలేసిన జ్ఞాపకాలు ఎన్నున్నాయో మనకు తెలియదు, కానీ బాధ పెట్టిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లోనే వాళ్ళకి తెలియకుండా కొన్ని మంచి పనులు చేసిపోయారు. పురాతన కాలం నాటి గుడులను పగలగొట్టడం అయితే ఒక విషయానికి, అది వదిలేయండి. కొన్ని బ్రిడ్జీలు కట్టించారు, కొన్ని మంచి కార్యక్రమాలు చేసి వెళ్ళారు, క్యాలెండర్ని సృష్టించారు. స్వతంత్రం అంటే మనమే తెచ్చుకున్నాం. ఎందుకండి స్వతంత్రం తెచ్చుకొని ఏం లాభం? ఒక ఆడపిల్ల ఒక ఇంట్లో స్వతంత్రంగా తనకు తానుగా బతుకుతుందా? ఇంట్లో లేని స్వతంత్రం బయట అర్ధరాత్రి తిరిగితే ఎలా వస్తుందండి? రాదు కదా. అది దాన్ని స్వతంత్రం అండి, విచ్చలవిడితనం అంటారు. అవుతుంది కదా. ఇంట్లో తల్లి తండ్రులకి కట్టుబాటులో ఉన్న అమ్మాయిలు ఒకప్పుడు అండి. నేను అమ్మాయిని అనట్లేదండి. రోజులు మారాయి, జాగ్రత్తగా ఉండండి. కట్టుబాట్లు మారి జాగ్రత్తగా ఉండండి. తండ్రి బిడ్డల్ని పోషించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. అట్లాగే తల్లి పాచిపన్న చేసుకొని 10 రూపాయలు కూడబెట్టుకుంటే బిడ్డల పనికి వస్తారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు పనికి వెళ్ళిపోయారు కదండి. ఈ పిల్లలు ఇంకో పిల్లలతో కలిసి అందరూ ఒకలా ఉండరు కదండి. పగల వెనక రాత్రి ఉంటుంది, పాపం వెనక పుణ్యం ఉంటుంది, మంచి వాళ్ళకి చెడు ఉంటుంది. మంచివాడి పక్కన చెడ్డవాడు ఖచ్చితంగా ఉంటాడండి. అట్లాగే ప్రతిదానికి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. మనం వాడే చిన్న సెల్కి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అదే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఎందుకు ఇస్తాడండి? ప్రతి దాంట్లో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఈ తల్లిదండ్రులు పిల్లల గురించి పాజిటివ్గా ఆలోచిస్తే, అక్కడ పిల్లలు తల్లిదండ్రుల గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళ పనికి వెళ్ళాలి, ఇప్పుడు రాలే, టైం మెన్షన్ పెట్టుకుంటారు. టైం టేబుల్ ఎలా పెట్టుకుంటారో స్కూల్లో అట్లా టైం, మా అమ్మ ఈ టైంకి వెళ్తుంది, ఈ టైంకి వస్తుంది, మా డాడీ ఈ టైంకి వెళ్తారు, మా ఈ టైంకి వస్తుంది. ఈ మధ్యలో మనం ఏమన్నా చేయొచ్చు. ఈ విధంగా మగపిల్లలు ఆడపిల్లలు తయారవుతారు. నేను అందుకే యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసింది. లేకపోతే 22 సంవత్సరాలు నేను ఆన్ చేయకుండా ఎలా ఉన్నానో అలాగే ఉన్నానండి. దయచేసి వీడియో చాలా లెంత్ అవుతుంది, మళ్ళీ ఎల్లుండి మాట్లాడుకుందాం. రేపైతే వీడియో పెట్టనండి. కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాను, నా పుట్టినరోజు వల్ల. ఉంటానండి. బాయ్.